హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ బటన్ లైక్ చేసి మన వీడియోకి తింటాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక అందరి ప్రశ్నలకి ఫుల్ స్టాప్ పడ్డదని చెప్పుకోవచ్చు. చాలా విమర్శలు అయితే వేసిళ్ళు. ఎందుకు మరి రోహిత్ శర్మకి ఆల్రెడీ 38 ఇయర్స్ ఉన్నాయి, విరాట్ కోహ్లీకి ఆల్రెడీ 36 ఇయర్స్ ఉన్నాయి, ఎందుకు మరి వీళ్ళు అని అందరు కూడా చాలా విమర్శలు అయితే చేసిళ్ళు. బట్ ఆ ప్రశ్నలకి ఇక్కడ ఫుల్ స్టాప్ పడ్డదని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు, థర్డ్ వన్డేలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా గెలుచుకున్నాడు. ఈ సిరీస్ లో హైయెస్ట్ రన్ స్కోరర్, రికార్డు మొత్తం బద్దలు కొట్టిండు. విరాట్ కోహ్లీ ఫస్ట్ 2 మ్యాచ్ లో డక్కులు పడ్డా కానీ తర్వాత మ్యాచ్ లో చాలా బెటర్ ఇన్నింగ్స్ అయితే కనబడ్డది. చేస్ మాస్టర్ అని ఊరుకానం మనం. సో దగ్గరుండి మ్యాచ్ అయితే పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు విత్ రోహిత్ శర్మ. ఇక టాస్ ఓడిపోయిండు శుభ్మన్ గిల్. బట్ ఇప్పుడు మనకి ఫస్ట్ బౌలింగ్ అయితే దొరికింది. ఫస్ట్ 2 మ్యాచ్లు మీరు అనొచ్చు, ఫస్ట్ 2 మ్యాచ్లు మనలో ఏం చేసిందని. అక్కడ పిచ్ వేరే ఉంది, కండిషన్స్ వేరే ఉన్నాయి. అక్కడ ఇట్లా మనం టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నాం అనుకో, సిచ్యువేషన్ ఈ థర్డ్ మ్యాచ్ లాగానే ఉండేది. బట్ అక్కడ ఆస్ట్రేలియా వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. టాస్ గెలిచి ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకోవడం. ఇక్కడ కూడా మన శుభ్మన్ గిల్ టాస్ ఓడిపోయిండు, బట్ ఆల్రెడీ ఆస్ట్రేలియా వాళ్ళు సిరీస్ గెలిచిండు. సో కాబట్టి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకున్నారు ఎక్స్పెరిమెంట్ లెక్క. బట్ అదైతే వాళ్ళకి వర్కౌట్ కాలేదు. ఇక్కడ చూసుకుంటే మెయిన్ గా టాస్ అనేది క్రూషియల్ గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ 2 మ్యాచ్ లో మనం చూసుకుంటే మనలో గిట్ట ఫస్ట్ బౌలింగ్ వేస్తే గిట్ట ఫస్ట్ 2 మ్యాచ్ లో రిజల్ట్ అనేది వేరే లాగైతే ఉండేది. బట్ ఎనివే చాలా బెటర్ రన్స్ మనలు థర్డ్ మ్యాచ్ లో చాలా మంచి రన్స్ అయితే స్కోర్ చేసిళ్ళు. రోకోల్ అయితే మంచి ఫామ్ లోకి అయితే వచ్చినా చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ 120 కొట్టిండు 125 బాల్లో. శుభ్మన్ గిల్ 24 కొట్టిండు, మంచిగా స్టార్ట్ దొరికింది అనుకున్నాం, వెంటనే అవుట్ అయిండు. ఇక విరాట్ కోహ్లీ కూడా లాస్ట్ టాక్ ఉండి 74 అయితే కొట్టిండు, 7 4లు 91 స్ట్రైక్ రేట్తోని. ఇక రోహిత్ శర్మ 3 6లు 13 4లు 121 అయితే కొట్టిండు, 125 బాల్లో 96 స్ట్రైక్ రేట్తోని. ఇక మన బౌలింగ్ లో చూసుకుంటే హర్షిత్ రాణా 4 వికెట్లు తీసుకున్నాడు. అండ్ అక్కడ చూసుకుంటే మొహమ్మద్ సిరాజ్ చాలా బెటర్ స్పెల్ అయితే వేసిందని చెప్పుకోవచ్చు. అక్కడ 5 ఓవర్లు వేసిండు, ఒక మిడిల్ ఓవర్ వేసిండు, జస్ట్ 24 రన్స్ మాత్రం ఇచ్చిండు. ఇక హర్షిత్ రాణా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, 4 వికెట్లు తీసుకున్నాడు, 8.4 ఓవర్స్ లో 39 రన్స్ అయితే ఇచ్చిండు, 4.5 ఎకనమీతోని. ప్రసిద్ధ్ కృష్ణ కొంచెం డిసప్పాయింట్ అయితే వేసిండు, టూ మచ్ షార్ట్ అయితే వేసిన చెప్పుకోవచ్చు. 7.4 ఎకనమీతోని ఒక వికెట్ తీసుకున్నాడు, 7 ఓవర్లకి 52 రన్లు అయితే ఇచ్చిండు. ఇక కుల్దీప్ యాదవ్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయితే వేసిన చెప్పుకోవచ్చు. 10 ఓవర్లు వేసిండు, 50 రన్లు ఇచ్చిండు, ఒక్కడే వికెట్ తీసుకున్నాడు. బట్ కుల్దీప్ యాదవ్ దగ్గర మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే వేసినాం వికెట్స్ వచ్చేసి. ఇక అక్షర్ పటేల్ 6 ఓవర్లకు 18 రన్లు ఇచ్చిండు, ఒక వికెట్ తీసుకున్నాడు, చాలా ఎకనామికల్ స్పెల్ అయితే కనబడ్డది. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా 10 ఓవర్లకు 44 రన్లు ఇచ్చిండు, 2 వికెట్లు తీసుకున్నాడు, 4.4 ఎకనంతో. ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో చూసుకుంటే అక్కడ రెన్షా 56 కొట్టిండు, ఇక 20s అయితే ఎక్కువ ఉన్నాయి చెప్పుకోవచ్చు. మ్యాథ్యూ షాట్ 30 కొట్టిండు, హెడ్ 29, మిచెల్ మార్స్ 41 కొట్టిండు. అందరూ కూడా మంచిగా స్టార్ట్ దొరికింది కానీ పెద్ద కింద కన్వర్ట్ చేయలేకపోయారు. సో ఓవరాల్ చూసుకుంటే ఆస్ట్రేలియా వచ్చేసి 236కి ఆల్అౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక మన టీమిండియా మనకు తెలుసుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ చాలా బెటర్ స్టార్ట్ అయితే ఇచ్చిళ్ళు. ఇక రోహిత్ శర్మ లాస్ట్ ట్రాక్ ఉన్నాడు, బట్ శుభ్మన్ గిల్ దాన్ని పెద్ద కింద అయితే కాల్చలేకపోయిండు. విరాట్ కోహ్లీ కూడా లాస్ట్ ట్రాక్ ఉండి 74 అయితే కొట్టిండు. సో ఓవరాల్ చూసుకుంటే ఈ మ్యాచ్ మాత్రం చాలా మనకి ఇంట్రెస్టింగ్ గా కనబడ్డది. ముఖ్యంగా మనం చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా రికార్డ్స్ అయితే బ్రేక్ చేసిలా చెప్పుకోవచ్చు. దాదాపు ఒక 8-9 రికార్డులు అయితే బ్రేక్ చేసిలా చెప్పుకోవచ్చు ఇద్దరు కలిసి. సో ఆ విధంగా అయితే మనకైతే కనబడ్డది. రోహిత్ శర్మ రికార్డ్స్ ఒకసారి మనం చూసుకుంటే మోస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ ఆఫ్టర్ 35 ఏజ్ చూసుకుంటే రోహిత్ శర్మకి 9 అవార్డులు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆఫ్టర్ 35 ఏజ్. ఇక వన్డే మ్యాచెస్ లో 150 కన్నా ఎక్కువ పార్ట్నర్షిప్ చేసిన ప్లేయర్స్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. ఇంతకు ముందు సచిన్ టెండూల్కర్ అండ్ సౌరవ్ గంగూలీ మీద అయితే ఉండేది 12, దాన్ని అయితే ఈక్వల్ చేసిల్లని చెప్పుకోవచ్చు. ఇక ఓల్డెస్ట్ ప్లేయర్ టు విన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రోహిత్ శర్మ 38 ఇయర్స్. ఇక మోస్ట్ రన్స్ ఇన్ లిమిటెడ్ ఓవర్స్ ODI ప్లస్ T20 సచిన్ టెండూల్కర్ ని బీట్ చేసిందని చెప్పుకోవచ్చు విరాట్ కోహ్లీ. 18,443 రన్స్ అయితే ఉన్నాయి. అంతకుముందు 18,436 రన్స్ తో సచిన్ టెండూల్కర్ గారు ఉండేవారు. మోస్ట్ ఇంటర్నేషనల్ సెంచరీస్ ఆఫ్టర్ 30 ఏజ్ రోహిత్ శర్మ 37, సెకండ్ ప్లేస్ లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. మ్యాథ్యూ హెడ్ ని బీట్ చేసి సెకండ్ ప్లేస్ లో అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక అక్కడ మెయిన్ గా చూసుకుంటే మోస్ట్ ODI సెంచరీస్ ఇన్ ఆస్ట్రేలియా బై విజిటర్స్ రోహిత్ శర్మ 6, అంతకుముందు విరాట్ కోహ్లీ ఏదైతే ఉండేది దాన్ని బీట్ చేసి రోహిత్ శర్మ పైకి అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఇంకా మెయిన్ గా చూసుకుంటే సెనా కంట్రీస్ లో ఎక్కువ సెంచరీస్ ఉన్న ప్లేయర్ వచ్చేసి రోహిత్ శర్మ 14. ఇక మోస్ట్ రన్స్ ఇన్ ODI విరాట్ కోహ్లీ
అక్కడ కుమార్ సంగకర్ ని బీట్ చేసి సెకండ్ ప్లేస్ లోకి అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ప్లేస్ లో సచిన్ టెండూల్కర్ గారు అయితే ఉన్నారు. 80,426. విరాట్ కోహ్లీ దగ్గర 14,235 రన్స్ అయితే ఉన్నాయి. ఇక ఫైనల్ రికార్డ్ వచ్చేసి మోస్ట్ 50+ స్కోర్స్ ఇన్ ఓడిఐ చేసెస్. విరాట్ కోహ్లీ 70 ప్రస్తుతం. ఇంతకు ముందు సచిన్ టెండూల్కర్ గారి వద్ద 69 అయితే ఉండేవి. ఇప్పుడు విరాట్ కోహ్లీ దగ్గర 70 అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇవి వచ్చేసి రికార్డ్స్. ఓవరాల్ ఈ మ్యాచ్ లో చూసుకుంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ చాలా బెటర్ రాణించాలని చెప్పుకోవచ్చు. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో